హై ఫ్రెండ్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు నుంచి జాబ్స్ అయితే రావడం అనేది జరిగింది. నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ అప్లికేషన్కి మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి మ్యాండేటరీగా అన్న దాని గురించి కూడా వీడియో చేస్తున్నాను. ఎలా అప్లై చేయాలి, డీడీ ఎలా తీయాలి అన్న దాని గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే ఆ వీడియోస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏపీ హైకోర్టు జాబ్స్కి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అన్న దాని గురించి చూద్దాం. అండ్ ఏపీ హెల్ప్ లైన్ నంబర్ గురించి కూడా మనం అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉంటారు, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు జాబ్స్ నోటిఫికేషన్లో అయితే మనకు వచ్చేసి 7th పాస్ అయిన వాళ్ళు, తర్వాత 10th ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఉందన్నమాట. అండ్ మనకి నోటిఫికేషన్లో అయితే ఫ్రెండ్స్ 10th పాస్ అయిన వాళ్ళు, ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయకూడదని అయితే ఎక్కడైతే ఇవ్వలేదన్నమాట. సో మనకు వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు, ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నమాట. రిజెక్షన్ అలాంటివి ఏమీ ఉండదు. మన అప్లికేషన్ చేయడం అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది 7th పాస్ అయిన వాళ్ళకి, 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు వేరే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళు సో మధ్యలో జాబ్ అనేది వదిలేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనకు వచ్చేసి 7th పాస్ అయిన వాళ్ళకి ఎవరైతే అప్పట్లో పబ్లిక్ రాస్తున్నారో, తర్వాత అండ్ 7th తర్వాత వచ్చేసి ఎవరైతే డిస్కంటిన్యూ చేశారో, ఇంకా 10th ఫెయిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉండరు ఫ్రెండ్స్. మనకి ఇప్పట్లో ఎవరైతే ఎక్కువగా మ్యాక్సిమం 7th దగ్గర ఆపిన వాళ్ళు ఎవరు లేరు, ఇంకా 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా లేరనమాట. ఇంకా మనకు వచ్చేసి లాస్ట్ డేట్ దీనికి 20వ తేదీ 2వ నెల 2020 అని అయితే మనకు తెలుసు. సాయంత్రం 5 గంటల వరకు అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి దీనికి ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉందన్నమాట. సో ఆ హెల్ప్ లైన్ నంబర్కి మీరు ఫోన్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు. అండ్ రిగార్డింగ్ దీని గురించి మనకి ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉందో దాని గురించి కూడా మరి అయితే అడగొచ్చు అనమాట. ఆ హెల్ప్ లైన్ నంబర్ని స్క్రీన్ పాస్ చేసి మీరైతే చూసుకోండి. మీకు హెల్ప్ లైన్ నెంబర్ క్లియర్గా అయితే కనిపిస్తూనే ఉంటుంది, చూడండి స్క్రీన్ పైన అయితేను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఏపీ హైకోర్టు జాబ్స్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్కి రిప్లై అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.